ఇవాళ నెల్లూరు పల్నాడు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. నెల్లూరు విపిఆర్ కన్వెన్షన్ లో భారీ సమావేశం నిర్వహించనున్నారు. చంద్రబాబు సమక్షంలో వైసీపీ నేతలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు టీడీపీలో చేరనున్నారు. ఈ సమావేశానికి ఏర్పాట్లను మాజీ మంత్రి నారాయణ, ఎంపీ విపిఆర్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పరిశీలించారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో నెల్లూరు పసుపుమయంగా మారింది. ఇక అటు పల్నాడు జిల్లాలో మధ్యాహ్నం రా కదిలిరా సభ జరగనుంది. దీనికి టీడీపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేష్ నాయుడికి తెలుసుకుందాం. మహేష్, చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమా, ఇక్కడ మరి కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు రాబోతున్నారు. చంద్రబాబు సమక్షంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు, అలాగే కొన్ని వేల మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు, వైసీపీ నాయకులు అందరూ కూడా టీడీపీ సమక్షంలో టీడీపీలో చేరబోతున్న చంద్రబాబు నాయుడు సమక్షంలో ఒక మొత్తం మీద చెప్పాలంటే వైసీపీ మొత్తం కూడా ఖాళీ అయిపోతుంది. ఈ రోజు ఒక టీడీపీకి ఒక శుభదినం అని చెప్పాలి. ఇక్కడ చూడొచ్చు విపిఆర్ గారు, అలాగే నారాయణ గారు కూడా ఇక్కడ ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఏమనిపిస్తుంది ఈ రోజు ఇంతమంది ఇన్ని వేల మంది మేము ఎట్లా నడుస్తున్నారు సార్? ఏమంటారు సార్, ఈ రోజు ఒక శుభదినం అని చెప్పి టీడీపీ శ్రేణులు అంటున్నారు. ఈరోజు గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రులు, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరుకి 12 గంటలకు వస్తున్నారండి. ఈ యొక్క రావటానికి కారణం ఏంటంటే మీకు అందరికీ తెలుసు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో వారి అనుచరులు ఈరోజు భారీ సంఖ్యలో చేరుతున్నారు. వారి అనుచరులు తర్వాత వారి యొక్క అనుచరులు దాదాపు 5,000 మంది ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. అయితే వీళ్ళందరినీ మంగళగిరి దగ్గర తీసిపోయి చేయటం ఇబ్బంది అనే ఉద్దేశంతో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడికి పిలవటం జరిగింది. ఆయన యాక్సెప్ట్ చేశారు, ఆయన వస్తున్నారు. వారి సమక్షంలో ఈరోజు అందరూ చేరుతారు. మీకు అందరూ తెలిసిందే, ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన అరాచక పరిపాలన లేదు. ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన వ్యక్తి చేసే పరిపాలన కాదు, అరాచక పరిపాలన. అందరూ వెక్స్ అయిపోయారు. గౌరవం లేని దగ్గర ఎందుకు ఉండాలని ఎంతోమంది ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీని విడిచారు. ఈరోజు ప్రభాకర్ రెడ్డి గారు కూడా బయటకు రావడానికి కారణం ఏంటంటే గౌరవం లేక. ఎందుకంటే ఆయన డబ్బులు అవసరంలే, నేనున్నా నాకు డబ్బులు అవసరంలే. నిజంగా చెప్పాలంటే మేమంతా డబ్బుల కోసం రాలా. డబ్బుల కోసం అయితే మా బిజినెస్లు చేసుకుంటే మాకు 1000 కోట్లు వస్తాయి. గౌరవం, ఒక ప్రజలు సేవ చేయాలా, గౌరవం కోసం వచ్చాం. కానీ వారైతే ఎంతో సేవ చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆడ గౌరవం లేకుండా చేశారు. అందువల్ల ఆయన రావటం జరిగింది. ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో 10 సీట్లు గెలుచుకుంటాం. ఎంపీ సీట్లు కూడా అత్యధిక మెజారిటీతో గెలుచుకోవడం జరుగుతుంది. సార్, ఇప్పుడు చంద్రబాబు గారు ఎన్ని గంటలు రాబోతున్నారు? ఇక్కడ ఏర్పాట్లు ఇక్కడంతా చక్కగా దాదాపు అంటే ఇక ఈ యొక్క కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసామండి. ఇందులో 7,000 మంది కూర్చునేటట్టుగా సిట్టింగ్ చైర్లు వేసాం. బయట ఒక 3,000 మంది ఉండొచ్చు ఇక్కడ ఈ హాల్ బయట. అటు కాకుండా బయట కూడా ఒక 10,000 మంది వీక్షించేటట్టుగా ఎల్సిడి ఇవి పెట్టాం. దాదాపు 20,000 మంది పైగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సార్, ఇప్పుడు ఊళ్ళే కాలనీలే కదిలి వస్తూ ఉన్నాయి. పెద్ద సంఖ్యలో వేలాది మంది ఈరోజు జాయిన్ కాబోతున్నారు. టీడీపీ ప్రభంజనం మళ్ళా అంటే 82 ప్రభంజనం మళ్ళా వస్తుందని చెప్పి అంటున్నారు. మీరే? ఖచ్చితంగానండి. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకున్నారు. ఒక ఛాన్స్ అని. ఆయన ఒక ఛాన్స్ ఇవ్వండి. కానీ ఆ ఒక ఛాన్స్ ఇచ్చి రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఎప్పుడు కూడా ఎకనామిక్ గ్రోత్ వస్తేనే డెవలప్మెంట్ ఉంటుంది. అసలు ఎకనామిక్ గ్రోత్ అనేది పూర్తిగా మర్చిపోయాడు. ఎకనామిక్ గ్రోత్ వస్తేనే దానివల్ల రాష్ట్రానికి ఆదాయం వస్తుంది అనేక సోర్సుల్లో. ఆ ఆదాయాన్ని సంక్షేమానికి, డెవలప్మెంట్కి డెవలప్ చేయొచ్చు. ఆయనకి ఆ ఉద్దేశము, అటువంటి ఆలోచన లేదు. ఒక పరిపాలన చేయాలా, రాష్ట్రాన్ని డెవలప్ చేయాలా, ఏ విధంగా డెవలప్ చేయాలని అది రాష్ట్రంలో చేయగలిగిన నాయకుడు ఒక్కడే, అదే నారా చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా ఈరోజు చంద్రబాబు గారి షెడ్యూల్ ఏంటి సార్? చంద్రబాబు నాయుడు గారు 11:50కి ఇక్కడ ల్యాండ్ అవుతారండి ఎలిఫెంట్. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేళ్ళకి 12 o'clock అవుతుంది. 12 నుంచి 2:30 దాకా ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్గొని ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరినీ జాయిన్ చేసుకుని మళ్ళా 2:30కి బయలుదేరి పోవటం జరుగుతుంది బ్యాక్ టు హైదరాబాద్.
విపిఆర్ దంపతుల సమక్షంలో వాళ్ళ వెంట దాదాపు కొన్ని వేల మంది ఇప్పుడు చూస్తూ ఉంటే జిల్లాలో దాదాపు ఒక నెల రోజులుగా పెద్ద ఎత్తున మొత్తం చేరికలు జరుగుతున్నాయి. నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీలో అయితే మొన్న ఒకే రోజు 4,000 మంది జాయిన్ అవడం జరిగింది. ఈ రోజు విపిఆర్ దంపతులతో పాటు 8,000 మంది జాయిన్ అవ్వబోతున్నారు. మొత్తం మీద ఇక్కడ దాదాపు 7,000 మంది కూర్చునే దానికి ఏర్పాట్లు చేశారు. బయట ఒక 3,000 మంది ఉండేదానికి కూడా ఉన్నాయి. 10,000 మందితో ఈ భారీ సమావేశం జరగబోతుంది. ఏనా ఎట్లా ఏర్పాట్లు ఎలా చేశారు? ఎంతమంది వచ్చే అవకాశం? ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినాయి. దాదాపు ఈరోజు రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో అటు తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి అభిమానులు అందరూ కూడా దాదాపు 25,000 మందిని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. ఇటు సిట్టింగ్ ఏర్పాట్లు 10,000, బయట షామ్యానాలు వాటన్ని ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి ఒక 10,000 మందికి ఏర్పాటు చేస్తున్నాం. రోడ్ల మీద కూడా అన్ని ఏర్పాట్లు జరుగున్నాయి. దాదాపు 25,000 మందికి పైగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. వచ్చిన వారికి అన్ని విధాల అన్ని ఏర్పాట్లు కూడా భోజన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం మీద చూడొచ్చు, ఇప్పటికే చాలా మంది ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు. ఉదయగిరి, కావలి, కోవూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, గూడూరు, సులూరుపేట, ఆత్మకూరు, వెంకటగిరి ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు వైసీపీ ప్రభుత్వం పైన యాక్చువల్గా ప్రజల్లోనే వ్యతిరేకత అని చెప్పి భావించారు. కానీ వైసీపీ పార్టీలోనే నేతలు, కార్యకర్తల మధ్య వాళ్ళల్లోనే జగన్ ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత కనిపిస్తున్నటువంటి ఛాయలు స్పష్టంగా ఇక్కడ అర్థమవుతూ ఉన్నాయి. మరి కాసేపట్లో అంటే 11:50కి చంద్రబాబు ఇక్కడ రాబోతున్నారు. 12 గంటల నుంచి 1:30 వరకు కూడా ఆయన మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఇప్పటికే అంటే దాదాపు ఈ రోజు ఒక పెద్ద టీడీపీ చరిత్రలోనే నెల్లూరు జిల్లాలో ఒక పెద్ద చరిత్రగా చెప్పొచ్చు. ఇప్పటి వరకు కూడా వైసీపీ కంచుకోటగా చెప్పుకుంటూ ఉంది. గత ఎన్నికల సమయంలో 10కి 10 నియోజకవర్గాలు ఎంపీ సీట్లు నెల్లూరు, తిరుపతి గెలుచుకున్నాము. వైసీపీ కంచుకోట ఉంది. కానీ వాళ్ళ రోజున కంచుకోట మొత్తం కూడా తిరగబడిపోయే పరిస్థితి. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ఈ రోజు ఈ పరిస్థితి చూసింటే ఏమనిపిస్తుంది? ఇంతమంది ఒకేసారి కొన్ని వేల మంది పార్టీ కారణం ఏమంటారు? కేవలం విపిఆర్ సారు, ఇది విపిఆర్ సార్ కోసం నెల్లూరు జిల్లానే అట్టుడిగిపోతుంది. నెల్లూరు జిల్లానే ఇది మొత్తం మీద ఒక పెద్ద ప్రపంచం అని చెప్పాలి. సార్ ఈరోజు ఏంటి సార్ ఇన్ని వేల మంది వస్తారు? ఈరోజు ముఖ్యంగా రామలక్ష్మణులు ఇద్దరు కలిసినట్టుంది. ఇప్పుడు మనం రావణాసురుడిని ఛేదించాలి. ఆ రావణాసురుడిని మొత్తం చూస్తే ఇక్కడ మాజీ మంత్రి నారాయణ అలాగే విపిఆర్ ఇద్దరు కూడా కలిసి ఒక స్టేజ్ మీద కూర్చోవటం, చంద్రబాబు సమక్షంలో కొన్ని వేల మంది ఈ రోజు పార్టీ మారబోతున్నారు. వైసీపీ మొత్తం కూడా ఖాళీ అయిపోతుంది. ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు అన్ని కూడా శరవేగంగా మారిపోతున్నాయి. ఇదే పరిస్థితి.